కుప్పం నియోజకవర్గం పరిధిలో కూటమి నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి. కూటమి నేతల కన్ను పడింది అంటే చాలు ఏదో ఒక సాకు చూపించి ఆక్రమించేస్తున్నారు. శాంతిపురం మండలం పరిధిలో దళితులు భూమి ఆక్రమించేందుకు కూటమి నేతలు కుట్ర చేయడంతో వారు ప్రతిఘటించారు. న్యాయం కోసం అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలో శాంతిపురం మండలం గెసికపల్లి గ్రామంలో సర్వే నంబర్ 57/1E లో 2.09 సెంట్ల భూమి ఉంది. దీని యజమాని పేరు మునిస్వామి. ఈ భూమి 50 ఏళ్లుగా తన తండ్రి మునిస్వామి పేరుపైనే ఉందని, దాన్ని నమ్ముకొనే తాము జీవనం సాగిస్తున్నామని ఆయన కుమార్తె మునిలక్ష్మి తెలిపింది. అయితే తమ భూమి రోడ్డు పక్కన ఉండటంతో ఏదో ఒక విధంగా వివాదం సృష్టించి ఆక్రమించేందుకు టీడీపీకి చెందిన సురేష్ కుట్ర పన్నాడని ఆమె ఆరోపించారు. తమను దౌర్జన్యంగా బెదిరించి తమ భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన చెందారు. టీడీపీకి చెందిన సురేష్ దౌర్జన్యంపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని తాము పలుమార్లు జిల్లా అధికారుల గ్రీవెన్స్ సెల్లోనూ, అలాగే కుప్పం జననాయకుడు పేరుతో నిర్వహించిన గ్రీవెన్స్ లోనూ వినతులు అందించినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. తమకు న్యాయం చేయకుంటే ఇక ఆత్మహత్యలే శరణ్యమని బాధిత భూ యజమాని మునిస్వామి కుమార్తె మునిలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. కుప్పం నియోజకవర్గంలో ఉండే టీడీపీ వాళ్ళందరి కుప్పం నుండి రౌడీలను తెచ్చి మా మీదకి వదిలి మమ్మల్ని కొట్టినారు. టీడీపీ వాళ్ళని అంతమందిని నాయకుల్ని మా మీద గీడ్చి మమ్మల్ని చంపుతామని బెదిరిస్తూ ఉన్నారు సార్. మాకు న్యాయం చేయండి సార్, మాకు పట్టా ఇప్పించండి. నేను సాగు చేసుకుంటా ఉండే భూమికి నాకు పట్టా ఇప్పించమని వేడుకుంటా ఉన్నాను సార్. ఎన్నో ఏళ్లుగా తమ సాగులో ఉన్న భూమిని కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు కుట్రలు చేస్తూనే ఉన్నారని బాధిత భూ యజమానులు మండిపడుతున్నారు. అధికార బలంతో దళితుల భూములను లాక్కునేందుకు టీడీపీ నేతలు సాగిస్తున్న అరాచకాలను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని బాధితులు చెబుతున్నారు. తమకు అన్ని రికార్డులు పక్కాగా ఉన్నప్పటికీ బలవంతంగా కబ్జాలకు తెరలేపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దవాళ్ళు వచ్చి కొడతా ఉంటారు, ఇక్కడ వస్తే మిమ్మల్ని చంపేస్తాము, మీరు ఎట్లా ఈ భూమిలో అడుగు పెట్టుకుంటుంది, ఇది భూమి నాది, ఎట్లా ఈ భూమిలో అడుగు ఎట్లా పెట్టుకొని అడుగుతూ ఉంటారు. మీరేమన్నా చేసినారంటే మేము 1000 మనిషిని తోడుకొని వస్తాము. జిల్లాలో భూముల ధరలు పెరగటంతో ఖాళీ జాగాలపై కబ్జాకూరుల కన్ను పడింది. విలువైన భూములను ఎలాగైనా స్వాధీనం చేసుకునేందుకు కొందరు టీడీపీ నేతలు అధికార బలంతో రెచ్చిపోతున్నారని, తమ భూములు బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.